ఇజ్రాయెల్, ఇరాన్ మ్యాప్ లో చూస్తే ఈ రెండింటి కంట్రీస్ మధ్య దూరం చాలా ఉంది. కానీ ఈ దూరం మధ్య ఇప్పుడు మిసైల్స్ అయితే నడుస్తున్నాయి. 1948 లో స్టార్ట్ అయిన ల్యాండ్ ప్రాబ్లం 1979 లో ఐడియాలజీ మారింది. ఎన్నో ఇయర్స్ గా షాడో వార్ జరిగింది. కానీ 2026 లో ఫస్ట్ టైం ఫుల్ వార్ ఎక్స్ప్లోడ్ అయింది. ఫైటర్ జెట్స్, బ్లాస్టిక్ మిసైల్స్, డ్రోన్స్, సుప్రీం లీడర్ డెత్, హండ్రెడ్స్ ఆఫ్ డెత్స్ ఆల్రెడీ. కానీ క్వశ్చన్ ఏంటి అంటే ఈ వార్ మిడిల్ ఈస్ట్ దగ్గర స్టాప్ అవుతుందా లేదా ప్రపంచాన్ని ఇన్వాల్వ్ చేస్తుందా? హిట్లర్ కి ఈ వార్ కి ఏంటి సంబంధం? ఇది జస్ట్ ఒక రీజనల్ కాన్ఫ్లిక్ట్ కాదు. ఈ వార్ వరల్డ్ యొక్క ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. ఈ వీడియోలో యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ గురించి కంప్లీట్ గా హిస్టరీ నుండి ఈ రోజు వరకు ఏం జరిగిందో కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎందుకంటే ఈ వార్ ఇప్పట్లో స్టార్ట్ అయింది కాదు. ఈ వార్ కి 70+ ఇయర్స్ హిస్టరీ ఉంది. 70 ఇయర్స్ ముందు నుంచి ఈ రోజు వరకు ఏం జరిగిందో పిన్ టు పిన్ ఎగ్జాక్ట్ గా అందరికి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ అంటే మీ ముందుకు తీసుకొస్తాను. ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మ్యాప్ లో చాలా దూరం ఉంటాయి. మిడిల్ ఈస్ట్ మ్యాప్ లో చూస్తే ఇజ్రాయెల్ మెడిటరేనియన్ సీ పక్కన ఉంటుంది. కానీ ఇరాన్ పర్షియన్ గల్ఫ్ పక్కన ఉంటుంది. రెండు కంట్రీస్ మధ్య ఇరాక్, జోర్డాన్ ఇలాంటి కంట్రీస్ అయితే ఉంటాయి. సో బార్డర్ షేర్ చేసుకోరు. మరి ఎందుకు ఫైట్ చేసుకుంటున్నారు? ఈ వార్ ఇప్పుడు స్టార్ట్ అయిందా అంటే కాదు. ఈ కాన్ఫ్లిక్ట్ కి 50+ ఇయర్స్ హిస్టరీ అయితే ఉంది. ల్యాండ్ ఇష్యూ, రిలీజియన్ ఇష్యూ, పొలిటికల్ ఇష్యూ, న్యూక్లియర్ వెపన్ ఇష్యూ, ప్రాక్సీ వార్స్ ఇష్యూ, ఇవన్నీ కలిసి ఇప్పుడు ఫుల్ వార్ స్టేజ్ కి అయితే వెళ్ళాయి. ఇప్పుడు ఈ రెండింటి కంట్రీస్ మధ్య హిస్టరీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఒకప్పుడు ఇజ్రాయెల్ అనే కంట్రీయే లేదు. ఆ రీజియన్ ని మొత్తం ప్యాలెస్టైన్ అని పిలిచేవాళ్ళు. ఒటోమన్ ఎంపైర్ దీన్ని ఎన్నో సెంచరీస్ రూల్ చేసింది. వరల్డ్ వార్ 1 తర్వాత బ్రిటిష్ కంట్రోల్లోకి వచ్చింది. అక్కడ అరబ్స్ మెజారిటీగా ఉండేవారు. జెవిష్ పాపులేషన్ కొంచెమే ఉండేది. జెవిష్ అంటే ఏంటో అనుకోకండి, అది కూడా ఒక రిలీజియన్. 19th సెంచరీ నుండి కొందరు జెవిష్ లీడర్స్ జియోనిజం మూమెంట్ అయితే స్టార్ట్ చేశారు. జియోనిజం అంటే జెవిష్ కి ఒక హోమ్ ల్యాండ్ ఉండాలి అని. ఎందుకంటే యూరోప్ లో వాళ్ళకి చాలా డిస్క్రిమినేషన్ ఉండేది. వర్స్ట్ ఇన్సిడెంట్ ఏంటి అంటే వరల్డ్ వార్ 2 లో హిట్లర్ 6 మిలియన్ జెవిష్ పీపుల్ ని చంపించాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత జెవిష్ పీపుల్ కి సర్వైవల్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ లాగా మారిపోయింది. చాలా మంది జెవిష్ పీపుల్ పాలెస్టైన్ కి అయితే మైగ్రేట్ అయ్యారు. కానీ అక్కడ ఉన్న అరబ్స్ అయితే వీళ్ళని అపోజ్ చేసేవాళ్ళు. పెద్ద వైలెన్స్ అయితే క్రియేట్ అయింది అక్కడ. ఇదంతా చూసి 1947 లో యునైటెడ్ నేషన్స్ పార్టిషన్ ప్లాన్ అయితే అనౌన్స్ చేసింది. అంటే అక్కడ ఉన్న ల్యాండ్ ని 2 భాగాలుగా డివైడ్ చేసి ఒక పక్క జెవిష్ కి, ఇంకో పక్క అరబ్స్ కి. దీన్ని జెవ్స్ అయితే యాక్సెప్ట్ చేశారు, కానీ అరబ్స్ అయితే రిజెక్ట్ చేశారు. తర్వాత 1948 మేలో ఇజ్రాయెల్ అనే పేరు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అంటే జెవ్స్ ఎటుపక్క అయితే డివైడ్ అయ్యారు ఆ పార్ట్ మొత్తాన్ని ఇజ్రాయెల్ అనే కంట్రీగా అనౌన్స్ చేశారు. ఇది వినగానే ఇమీడియట్ గా ఈజిప్ట్, సిరియా, జోర్డాన్, ఇరాక్ ఈ 4 కంట్రీస్ అయితే ఇజ్రాయెల్ మీద అటాక్ చేశాయి. బట్ ఇజ్రాయెల్ అయితే సర్వైవ్ అయ్యింది. అప్పటి నుండి ఇజ్రాయెల్ పాలెస్టైన్ కాన్ఫ్లిక్ట్ అయితే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఒకప్పుడు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ చాలా మంచి ఫ్రెండ్స్. 1948 తర్వాత ఎన్నో డికేడ్స్ ఇరాన్ ఇజ్రాయెల్ ని రికాగ్నైజ్ చేసింది. అప్పట్లో ఇరాన్ ని షా మహమ్మద్ రెజా పహ్లావి అనే అతను రూల్ చేసేవారు. ఇతని రూలింగ్ మొత్తం వెస్టర్న్ స్టైల్లో ఉండేది. అమెరికాతో క్లోజ్ రిలేషన్ ఉండేది. ఇజ్రాయెల్ తో మంచి ఆయిల్ ట్రేడ్ అయితే జరిగేది. మిలిటరీ కోఆపరేషన్ కూడా ఉండేది. కానీ ఇరాన్ లో అందరికి షా మహమ్మద్ రూలింగ్ అయితే నచ్చేది కాదు. ఎందుకంటే ఆయన రూలింగ్ మొత్తం వెస్టర్న్ స్టైల్లో ఉండేది. వీళ్ళ ట్రెడిషన్ ని పట్టించుకోకుండా వెస్టర్న్ స్టైల్లో రూల్ చేయడం అక్కడ ఉన్న ప్రజలకైతే నచ్చలేదు. దీనివల్ల 1979 లో ఇరానియన్ రెవల్యూషన్ జరిగింది. 1970s లో ఇరాన్ లో సీరియస్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. షా మహమ్మద్ అక్కడున్న అపోజిషన్ ని అరెస్ట్ చేశారు. ఫ్రీడమ్ అయితే చాలా తక్కువ. వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉండేది. అక్కడున్న ట్రెడిషనల్ గ్రూప్ లీడర్స్ కి వెస్టర్న్ కల్చర్ అసలు నచ్చేది కాదు. ఆయిల్ రిచ్ కంట్రీ అయినా కూడా పూర్ పీపుల్ చాలా ఎక్కువగా ఉండేవాళ్ళు. కరప్షన్ చాలా ఎక్కువగా ఉండేది. వీటన్నిటి గురించి ప్రొటెస్ట్ అయితే ఎక్కువగా స్ప్రెడ్ అయ్యాయి. ఆ టైంలో కామెనీ అనే రిలీజియస్ లీడర్ షా మహమ్మద్ గవర్నమెంట్ ని ఓపెన్ గా క్రిటిసైజ్ చేసేవారు. ఇది ఆ గవర్నమెంట్ కి నచ్చక కామెనీని దేశం నుంచి బయటకు పంపించేశారు. ఆయన కొన్ని ఇయర్స్ ఇరాక్ లో, కొన్ని ఇయర్స్ ఫ్రాన్స్ లో స్టే చేశారు. అప్పుడే ఇరాన్ లో ప్రొటెస్ట్ అయితే చాలా ఎక్కువగా అయ్యాయి. 1979 లో షా మహమ్మద్ పవర్ లూజ్ అయ్యి ఇరాన్ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. అప్పుడే కామెనీ మళ్ళీ ఇరాన్ కి రిటర్న్ అయ్యి ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఒక కొత్త కాన్స్టిట్యూషన్ రిలీజియస్ బేస్డ్ అయ్యింది. ఈ గవర్నమెంట్ వచ్చాక అమెరికాని అపోజ్ చేయడం మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ నేమో ఒక ఇల్లీగల్ స్టేట్ గా డిక్లేర్ చేసింది. అప్పటి నుండి ఇరాన్ ఇజ్రాయెల్ ని ఒక ఎనిమీగా ట్రీట్ చేస్తుంది. దీంతోనే వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ అయితే స్టార్ట్ అయింది. వీళ్ళిద్దరు మ్యాప్ లో దూరంగా ఉన్నారు. కానీ ఈ గొడవలన్నీ ఎందుకు? కొన్ని లాజిక్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చి పవర్ కోసం స్ట్రగల్. ఇరాన్ మిడిల్ ఈస్ట్ లో ఇన్ఫ్లుయెన్స్ పెంచాలి అనుకుంటుంది. దీనివల్లే ఇరాక్, సిరియా, లెబానాన్ లో ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలా పెంచేసింది. అండ్ ఇజ్రాయెల్ కి కూడా స్ట్రాంగ్ మిలిటరీ పవర్ అయితే ఉంది. 2 కంట్రీస్ డామినెన్స్ కోసం అయితే కంపీట్ చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చి ప్రాక్సీ వార్. ఇరాన్ డైరెక్ట్లీ ఇజ్రాయెల్ మీద వార్ అయితే స్టార్ట్ చేయలేదు. బట్ వీళ్ళనైతే చాలా సపోర్ట్ చేసింది. గాజాలో ఉన్న హమాస్ ని, లెబానాన్ లో ఉన్న హెజ్బొల్లా అని, ఇరాక్ అండ్ సిరియాలో ఉన్న షియా మిలిటెంట్స్ ని. ఈ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఇజ్రాయెల్ బార్డర్స్ నుంచి రాకెట్స్ ఫైర్ చేస్తూ ఉంటాయి. సో డిస్టెన్స్ ఉన్నా కూడా డేంజర్ అయితే ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గా ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ వచ్చే న్యూక్లియర్ ఫియర్. ఇజ్రాయెల్ యొక్క బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి అంటే న్యూక్లియర్ వెపన్స్. ఇరాన్ న్యూక్లియర్ వెపన్ ని డెవలప్ చేస్తుంది అని, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ని స్పీడ్ పెంచింది అని,
ఒకవేళ ఇరాన్ న్యూక్లియర్ వెపన్ ని తయారు చేస్తే ఇజ్రాయెల్ అనేది అంతమైపోతుందని వాళ్ళ భయం. దీనివల్ల ఇజ్రాయెల్ ఇరాన్ పైన కొన్ని షాడో వార్స్ అయితే జరిపింది. 2010 నుండి ఇజ్రాయెల్ ఏం చేసింది అంటే ఇరాన్ లో ఉన్న కొందరు న్యూక్లియర్ సైంటిస్ట్ ని అటాక్ చేసి చంపింది. సైబర్ అటాక్స్ చేసి కొన్ని సిస్టమ్స్ అయితే హ్యాక్ చేశాయి. సిరియాలో ఉన్న ఇరానియన్ బేసెస్ మీద స్ట్రైక్స్ అయితే జరిగాయి. ఇదంతా అఫీషియల్ వార్ కాదు, కానీ టెన్షన్ అయితే ఉండేది. ఈ వీడియో ఇంకా చూస్తే ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నా ఫర్దర్ వీడియోస్ కి చాలా సపోర్టింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ అక్టోబర్ 2023లో గాజా వార్ అంటే ఇరాన్ కి సపోర్ట్ చేసే హమాస్ గ్రూప్స్ ఎవరైతే గాజాలో ఉంటారో అక్కడ వార్ జరిగింది. ఈ హమాస్ ఎవరైతే ఉన్నారో సడన్ గా ఇజ్రాయెల్ మీద హ్యూజ్ రాకెట్స్ తో అయితే అటాక్ చేశారు. వెంటనే ఇజ్రాయెల్ గాజా మీద హెవీ రిటాలియేషన్ అయితే స్టార్ట్ చేసింది. రిటాలియేషన్ అంటే ఏం లేదు, రిటర్న్ ఫైటింగ్. ఇక్కడ ఇజ్రాయెల్ చెప్పింది ఏంటి అంటే హమాస్ కి ఖచ్చితంగా ఇరాన్ సపోర్ట్ చేస్తుంది అని. అప్పట్లో టెన్షన్ అయితే చాలా పీక్ కి వెళ్ళింది. నెక్స్ట్ వచ్చి ఏప్రిల్ 2024లో ఒక డైరెక్ట్ క్లాష్ అయితే జరిగింది. ఇజ్రాయెల్ సిరియాలో ఉన్న ఇరాన్ బిల్డింగ్ మీద స్ట్రైక్ చేసింది. అందులో ఉన్న ఇరాన్ జనరల్స్ అయితే చనిపోయారు. ఇరాన్ రివెంజ్ గా 300+ డ్రోన్స్, మిసైల్స్ ఇజ్రాయెల్ మీద అయితే దాడి చేసింది. నెక్స్ట్ వచ్చి జూన్ 2025లో 12 days వార్ అయితే జరిగింది. ఇజ్రాయెల్ ఇరాన్ లో ఉన్న న్యూక్లియర్ సైట్స్ అండ్ మిసైల్ బేసెస్ మీద అయితే ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఇరాన్ కూడా రిటాలియేషన్ స్టార్ట్ చేసింది. 12 days హెవీ ఫైటింగ్ అయితే జరిగింది. ఎన్నో వందల మంది చనిపోయారు. యుఎస్ ప్రెషర్ తో టెంపరీగా ఆ ఫైట్ అయితే స్టాప్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు Feb 28, 2026లో అయితే మళ్ళీ వార్ స్టార్ట్ అయింది. ఇది ఎందుకు స్టార్ట్ అయింది అనే బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే కొన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఇరాన్ యురేనియం ఎన్రిచ్మెంట్ 90% రీచ్ అయింది అని, దీని మీనింగ్ న్యూక్లియర్ బాంబ్ కి వెరీ క్లోజ్ అని, ఇప్పుడే అటాక్ చేయాలి అని ఇజ్రాయెల్ అయితే డిసైడ్ అయింది. ఇజ్రాయెల్ ఫస్ట్ అటాక్ అయితే స్టార్ట్ చేసింది యుఎస్ కోఆర్డినేషన్ జాయింట్ ఆపరేషన్ తో. వీళ్ళు టార్గెట్ చేసిన వచ్చి ఇవి: టెహ్రాన్ లో ఉన్న మిలిటరీ హెడ్ క్వార్టర్స్, మిసైల్ స్టోరేజ్ సైట్స్, న్యూక్లియర్ ఫెసిలిటీస్, గాడ్ బేసెస్. వీళ్ళు వాడిన వెపన్స్ వచ్చి ఫైటర్ జెట్స్, డ్రోన్స్, సైబర్ అటాక్, ప్రెసిషన్ మిసైల్స్. టెహ్రాన్ లో హెవీగా ఎక్స్ప్లోషన్స్ అయితే జరిగాయి. నెక్స్ట్ వెంటనే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖామేనీ ఉన్న కాంపౌండ్ అయితే టార్గెట్ చేశారు. రిపోర్ట్స్ అండ్ న్యూస్ ప్రకారం ఆయన అయితే ఈ స్ట్రైక్ లో చనిపోయారు. దీనివల్ల ఇరాన్ లో పెద్ద యాంగర్ అయితే క్రియేట్ అయింది. నెక్స్ట్ ఇరాన్ రిటాలియేషన్ స్టార్ట్ చేసి 24 hours లో బాలిస్టిక్ మిసైల్స్ అయితే ఫైర్ చేసింది. తెల్ అవీవ్, హైఫా ఎయిర్పోర్ట్స్ టార్గెట్ అయ్యాయి. ఇక్కడ యూఎస్ఏ కూడా ఇన్వాల్వ్మెంట్ లోకి వచ్చింది. ఇరాన్ మిసైల్స్ యూఎస్ బేసెస్ అయితే టార్గెట్ చేశాయి. 6 యూఎస్ సోల్జర్స్ అయితే చనిపోయారు. యుఎస్ నేవల్ షిప్స్ గల్ఫ్ లో అయితే డిప్లాయ్ చేశారు. ఎక్స్ట్రా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ యాక్టివేట్ అయ్యాయి. నెక్స్ట్ హెజ్బొల్లా పిక్చర్ లోకి వచ్చింది. అంటే నేను ఇందాక హిస్టరీలో చెప్పినట్టు హెజ్బొల్లా అనే గ్రూప్ లెబనాన్ కంట్రీలో ఇరాన్ కి సపోర్ట్ చేస్తుంది అని చెప్పాను కదా, వాళ్ళు. ఈ హెజ్బొల్లా లెబనాన్ నుంచి రాకెట్స్ ఫైర్ చేసింది. వెంటనే ఇజ్రాయెల్ లెబనాన్ లో కూడా ఎయిర్ స్ట్రైక్ చేసి లెబనాన్ లో 50+ మెంబర్స్ అయితే చనిపోయారు. నెక్స్ట్ గల్ఫ్ రీజన్ కూడా ఇన్వాల్వ్ అయింది. ఇరాన్ మిసైల్స్ గల్ఫ్ రీజన్ డైరెక్షన్ లో ఫైర్ అవడం స్టార్ట్ అయ్యాయి. ఖత్తర్ 2 ఇరాన్ జెట్స్ ని షూట్ డౌన్ చేసింది. 7 మిసైల్స్ అండ్ 5 డ్రోన్స్ ని ఇంటర్సెప్ట్ చేసింది. యుఏఈ ఇంపాక్ట్ రిపోర్ట్స్ ప్రకారం సౌదీ అరేబియా హై అలర్ట్ లో ఉంది. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ టెన్షన్ కూడా చాలా పెరిగింది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అంటే ఒక వెరీ నారో సీ రూట్. గల్ఫ్ ని అరేబియన్ సీతో కనెక్ట్ చేస్తుంది. ఈ స్మాల్ వాటర్ గ్యాప్ మధ్యలో షిప్స్ అయితే ట్రావెల్ చేస్తాయి. ఇక్కడ ఎందుకు టెన్షన్ అంటే ఒక సైడ్ ఏమో ఇరాన్ ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో ఒమన్ అండ్ యుఏఈ ఉంటాయి. మిడిల్ ఈస్ట్ మ్యాప్ లో ఆయిల్ ట్రాన్స్పోర్ట్ కి ఇది మెయిన్ గేట్ లా ఉంటుంది. సో ఈ రూట్ డిస్టర్బ్ అయితే ఆయిల్ సప్లై డిస్టర్బ్ అవుతుంది. ఆయిల్ ప్రైసెస్ అయితే చాలా పెరిగిపోతాయి. వరల్డ్ ఎకానమీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ పాకిస్తాన్ కూడా ఇన్వాల్వ్ అయింది. కానీ పాకిస్తాన్ లో వార్ అయితే జరగలేదు. కానీ ఈ వార్ వల్ల అక్కడ కొందరు అయితే ప్రొటెస్ట్ చేసి 20 మంది అయితే చనిపోయారు. సో ఇప్పటి వరకు ఈ వార్ వల్ల రికార్డ్ అయిన డెత్స్ అయితే ఇవి: ఇరాన్ లో 500+ మెంబర్స్, ఇజ్రాయెల్ లో 10+ మెంబర్స్, యుఎస్ సోల్జర్స్ 6+, లెబనాన్ లో 50+, పాకిస్తాన్ లో 20+. అండ్ వార్ అయితే స్టిల్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ వార్ వల్ల కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి: చైనా అయితే డిప్లొమాటిక్ టాక్స్ అయితే స్టార్ట్ చేసింది. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అయితే ఇలా అంటున్నారు, ఈ వార్ స్టాప్ చేయడానికి ఫిక్స్డ్ టైమ్ లైన్స్ అయితే లేవు అని. అండ్ ఇజ్రాయెల్ పిఎం వార్ అయితే ఇంకా లాంగ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఏషియా స్టాక్ మార్కెట్స్ అయితే క్రాష్ అయ్యాయి. ఆయిల్ ప్రైస్ వాలటాలిటీ పెరిగింది. ఈ వార్ వల్ల గ్లోబల్ ఇంపాక్ట్ ఏంటి అంటే ఆయిల్ క్రైసిస్ వస్తుంది, ఎన్నో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోతాయి, షిప్పింగ్ డిస్టర్బ్ అవుతుంది, ఎమర్జెన్సీ అడ్వైజర్స్ పెరిగిపోతాయి. ఇండియా హెల్ప్ లైన్స్ అయితే ఇష్యూ చేసింది. బిగ్గెస్ట్ రిస్క్ ఏంటంటే హెజ్బొల్లా ఫుల్ స్కేల్ లో జాయిన్ అయితే, సిరియా ఇరాక్ ఫైటర్స్ జాయిన్ అయితే వార్ అయితే ఫుల్ రీజనల్ కాన్ఫ్లిక్ట్ అవ్వచ్చు. న్యూక్లియర్ ఫెసిలిటీస్ డ్యామేజ్ అయితే రేడియేషన్ రిస్క్ కూడా ఉంటుంది. ఎక్స్పర్ట్స్ వార్నింగ్ ఏంటంటే ఈ వార్ కంట్రోల్ లేకుండా వెళ్తే వరల్డ్ వైడ్ క్రైసిస్ కూడా రావచ్చు. ఇది ఈ వార్ గురించి హిస్టరీ నుండి ఇప్పటి వరకు ఫుల్ డీటెయిల్స్ అయితే అందరికీ అర్థమయ్యే విధంగా అన్ని పాయింట్స్ అయితే కవర్ చేశాను. అండ్ ఈ వార్ గురించి నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా ఉంటే దాని మీద ఇంకో వీడియో అయితే చేస్తాను. అండ్ ఈ వార్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్లో అయితే ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి అయితే షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.